మనం ఇప్పుడు మన శాతవాహన వంశీయుల ఘర్షణ గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు శాతవాహన ఘర్షణ గురించి మనం చూసేటప్పుడు శాతవాహన ఘర్షణ గురించి మనం చూస్తున్నాం. హలుడు నుండి గౌతమపుత్ర శాంతి సింహాసనం ఎక్కేంత వరకు మిగతా రాజులందరూ మధ్యలో వాళ్ళు నామాత్రులు. తర్వాత వారి కాలంలో శాఖ విజృంభణ ఫలితంగా శాతవాహన రాజ్యానికి దుర్గతి వాటిల్లింది. అంటే ఈ ఈ హలుడు నుండి మన గౌతమపుత్ర శాంతికరణ వరకును ఈ రాజులు అంత ప్రభావం చూపలేదు. ఆ కాలంలో నుండి శాఖ రాజులను విజృంభించినారు. ఓకేనా. శాఖలు దిగువ సింధు లోయలో శాఖ దీపం స్థానం ఏర్పరచుకొని క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి విజృంభసాగారు. అంటే ఈ శాఖల వాళ్ళు సింధు లోయ దిగువ ప్రాంతం నుండి స్టార్ట్ చేసినారు. వాళ్ళు ఆ క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి విజృంభణ సాగించారు. ఓకే. మళ్ళీ రెండో శాంతికరణ కాలంలో శాతవాహన సంఘర్షణ ప్రప్రదంగా జరిగింది. అసలు ఈ రెండో శాంతికరణ మళ్ళీ రెండో శాంతికరణ కాలం నుండి ఈ శాతవాహన ఒక ఘర్షణ మొత్తంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తారు, ఇది శాతవాహనంలో శాఖల యొక్క ఘర్షణ ఎవరి కాలం నుండి ప్రారంభించిందంటే రెండో శాంతికరణ నుండి స్టార్ట్ అయింది. ఓకే. రెండవ ఘట్టం బహుశా కుంతల కాలం జరిగింది. శాఖలు ఉజ్జయిని ఆక్రమించగా ప్రతిష్టాంతం ఏలుతున్న విక్రమాదిత్యుడు వారులను పాలదోలి ఈ విజయ సూచిక క్రీస్తు పూర్వం 58 విక్రమార్క శకం ప్రారంభమైందని శాఖ కార్యాచార్య అతనిక అనే ఒక జైన గ్రంథం చెబుతుంది. ఏంది కాలకాచార్య గ్రంథకాన్ని ఒక అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదంటే ఈ శాఖలను ఉజ్జయిని పరిపాలిస్తుంటాడు. ఆ టైంలోనే ప్రతిష్టాంతపురంని ఈ విక్రమాదిత్యుడు పరిపాలిస్తుంటాడు. శాఖలు ఉజ్జయిని పరిపాలిస్తున్నాడు, ఈ ప్రతిష్టాంతపురంని విక్రమాదిత్యుడు పరిపాలిస్తుంటాడు. అప్పుడు ఈ విక్రమాదిత్యుడు ఏం చేస్తాడంటే మన ఉజ్జయినిలో పరిపాలిస్తున్న శాఖలను పాలిదోరి 58లో క్రీస్తుపూర్వం 58లో ఏమి ప్రారంభించాడని చెప్పేసి ఒక జైన గ్రంథమైనటువంటి కాలకాచార్య కథక అనే గ్రంథం చెప్తా ఉందంట, శాఖ గ్రంథం. నెక్స్ట్ నాడు ప్రతిష్టాంతపురం పరిపాలిస్తుంది శాతవాహనులు. అప్పుడు ప్రతిష్టాంతపురం పరిపాలిస్తుంది ఆ టైంలో ప్రతిష్టాంతపురం పరిపాలిస్తుంది శాతవాహనులు. విక్రమాదిత్యుడు కుంతలుడు ఉండవచ్చు. విక్రమాదిత్యుడు కుంతల శాతకర్ణి అయిండొచ్చని చెప్తున్నాడు. తిరిగి భూమకుని నాయకత్వంలో చెహరాట వంశస్థుల శాఖలు విజృంభించారు. తిరిగి భూమకుని నాయకత్వంలో చెహరాట వంశస్థులైన శాఖలు విజృంభించారు. గుజరాత్, సౌరాష్ట్ర, మాల్వా, అజ్మీర్ ప్రాంతాలను భూమకుని నాణ్యాలు దొరికాయి. అంటే ఈ భూమకుని యొక్క నాణ్యాలు గుజరాత్, సౌరాష్ట్ర, మాల్వా, అజ్మీర్ ప్రాంతంలో దొరికాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇతని తరుణాంతం రాజ్యం వచ్చిన సహపానుని గొప్ప విజేత. ఇది ఇంపార్టెంట్. సహపానుడు చాలా గొప్ప విజేత. అంటే చెహరాట వంశస్థుడైన శాఖలైనటువంటి వారిలో ఈ సహపానుడు గొప్ప విజేత. ఓకే. నెక్స్ట్ మాల్వా, సౌరాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, రాజస్థాన్ ప్రాంతాలు సువిశాలమైన రాజ్యం పాలిస్తున్నారు. ఈ సహపానుడు చెహరాట వంశస్థుడు ఈ సహపానుడు. ఓకేనా. ఈ శాఖ వంశస్థుడు. మిన్న గారానికి బారుగచ్చ ఇతని రాజధాని అయిండవచ్చు. అంటే మిన్న గారంగా కానీ లేకపోతే బారుగచ్చ ఇతని రాజధాని అయిండవచ్చు. దీన్ని బట్టి మాల్వా, కొంకణ, అపరాంత ప్రాంతాలు శాతవాహనులు కుశలకు శాఖలకు కోల్పోయినారని, వారి రాజ్యం ఆంధ్రదేశ ప్రాంతాలకు మాత్రం పరిమితందని చెబుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ శాతవాహన ఘర్షణకు గ్రీకు గ్రంథమైన పెరిప్లస్
ధృవపరుస్తుంది. ఈ శాక మలువు ఈ మన శాతవాహనుల యొక్క ఘర్షణ గురించి గ్రీకు గ్రంథమైన పెరిప్లస్ అనేది చెప్తా ఉంది. దక్షిణ పదంలో రేవు పట్టణాన్ని వర్ణిస్తూ పెరిప్లస్, ఈ దక్షిణ పదంలో రేవు పట్టణాన్ని వర్ణిస్తూ ఏది పెరిప్లస్ అనేది పెద్ద సారంగనస్ కాలంలో కళ్యాణి రేవు సురక్షితంగా ఉండేది. ఈ దక్షిణ పదంలో రేవు పట్టణాన్ని వర్ణిస్తూ పెరిప్లస్ అనలో పెద్ద సారంగనస్ కాలంలో ఈ కళ్యాణ రేవు అనేది సురక్షితంగా ఉండేది. ఓకే, కానీ సండైరస్ కాలంలో ఈ రేవును శాఖలు ఆటంగా కలిగించి అచ్చట రేవు ఓడలను భారీ గచ్చ చేసుకున్నారు. ఓకే, దీనివల్ల రెండవ శాంతి కాలంలో కళ్యాణి ప్రసిద్ధ ఇది చాలా ఇంపార్టెంట్. శాతవాహనంలో కళ్యాణి రేవు ప్రసిద్ధి చెంది ఎవరి కాలంలో? రెండవ శాంతికర్ణి కాలంలో కళ్యాణి ప్రసిద్ధి చెందిన పట్టణంగా ఉండేది. కానీ సన్ డైరస్ కాలంలో శాఖల వల్ల అంతరం కలిగిందని తెలుస్తుంది. గౌతమపుత్ర శాంతకర్ణి పూర్వీకుల్లో సుందర శాంతకర్ణి ఉన్నాడు, అతడే సన్ డైరస్ అని అంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే కల్పితాలు. మనము బిఎస్ఎల్ అందరం చదవడానికి కారణం ఏంటంటే అసలు ఏం జరుగుతుందని చూడడమే ఒక విధి. సామ్రాజ్యం ఉన్నది గౌతమపుత్ర శాంతకర్ణి. శాతవాహనుల యస్సును తిరిగి ప్రతిష్ఠించినది గౌతమపుత్ర శాంతకర్ణి. అంటే ఈ ఒక ప్రతిష్టను శాతవాహన తిరిగి ప్రతిష్ఠించినది ఎవరంటే గౌతమపుత్ర శాంతకర్ణి. శాతవాహన అందరిలో సుప్రసిద్ధుడు, ప్రముఖ భారతీయ చక్రవర్తులను నాసిక్లోను అతని రెండవ శాసనాలు, అతని తల్లి బాలేశ్వరి వేసిన నాసిక్ శాసనం ఏం చెప్తుందో చూద్దాం. ప్రసిద్ధి గౌతమ పుత్రుని గురించి తెలుసుకోవడం ముఖ్యమైన ఆధారాలు ఈ ప్రసిద్ధి. అతని కొడుకు పులమామే 19 రాజ్య సంవత్సరాలు వీరినది. గౌతమ పుత్రుని కాలాన్ని గురించి అభిప్రాయం ఉంది. జైన గాథల్లోని విక్రమాదిత్యుడే అతడని చెప్తున్నా. అంటే జైన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఈ విక్రమాదిత్యుడే ఈ గౌతమపుత్ర శాంతకర్ణి అని చెప్తుంది. కానీ గౌతమపుత్రులకు విక్రమాదిత్య అనే బిరుదు ఉన్నందనడానికి సాక్ష్యమేమీ లేదు. ఇతడు క్రీస్తుపూర్వం 106లో సింహాసనం ఎక్కి 130 వరకు పాలిస్తున్న DC సర్కార్ అభిప్రాయం. శాపానుని శాతవాహనులు ఇతని తేదీని శాఖ కాలానికి చెందినది అభిప్రాయంలో సర్కార్ గురిస్తుంది. నెక్స్ట్ మనకు తెలిసినంత వరకు శాపానుని చివరి తేదీ గౌతమపుత్రుని నాసిక్ శాఖ అతని 18 సంవత్సరాల్లో. అంటే ఈ చెహరాటులపై దాడి జరిగింది. ఈ చెహరాటులను పాల్గొన్న దేవుడు ఈ గౌతమపుత్ర శాంతకర్ణి వచ్చింది. ఫలిత చెహరాట వంశం నిర్మూలించాడు. అందుచే సహపానుని 46వ రాజ్యకాలంలో గౌతమపుత్రుని 18వ రాజ్య కాలానికి సమానమవుతుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు 24-18 106వ సింహాసనం. కానీ షహరాటు అంతం రాజ్యం చేసిన కర్తమక వంశ శాసనాలు గ్రీకు చెందిన పెరిప్లస్ సాక్ష్యం సర్కార్ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ పెరిప్లస్ 60 నుండి 80 మధ్యకాలంలో ఉండే గ్రంథమే మాంబేనస్ అంటే సహపాను రాజ్యాన్ని వర్ణిస్తుంది. ఈ మాంబేనస్ అనేది సహపాను రాజ్యాన్ని వర్ణిస్తుంది. కాబట్టి సహపానుడు కాలం నాటికి తెలుస్తుంది. కర్తమాంక వంశస్థుడు చంతమన దౌత్య శాసనం 130లో సంవత్సరం. శాతవాహనం ప్రకారం నాటికి అతడు శాతవాహనం నుండి కతియావార్ ప్రాంతం జయించి పౌత్రుడు రుద్రమదామునితో కలిసి పరిపాలన తెలుస్తుంది. అందుకు పూర్వం కొడుకు జయరామునితో కలిసి చక్కరం డాక్టర్ ప్రాంతం పరిపాలించినాడు.
అంటే కథియావార్ ప్రాంతం క్రీస్తు పూర్వం 120వ ప్రాంతంలో జనార్దనుడు జయించి ఉండవలను. అయితే పాలసీ నాసిక్ శాసనం బట్టి పులోమ 19వ రాజ్య సంవత్సరం వరకు శాతవాహన రాజ్యానికి నష్టం వాటిల్లని చెప్పడం సహజం కాదు. అందుచేత గౌతమ పుత్రుని పాలన కాలం క్రీస్తు శకం 106-130 కాదని 70-110 మధ్య కాలం పాలసీ చెప్పడం సహజం. గౌతమి పుత్రుడు యోగ వేసుడు విజేత అతడు సింహాసనం ఎక్కి నాటికి శాతవాహన రాజ్యం సంకుచితమ ప్రతిష్టనకి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు మాత్రమే రాజ్యానికి మొదటి దిగ్విజయ యాత్రలో అసిక, అస్మక, మూలక, విదర్భ లాంటి వంశస్థులున్నాయి. చెహరాటులపై జరిగిన రెండో దండయాత్ర బాగా ప్రసిద్ధి చెందింది. చెహరాటులపై జరిగిన రెండో యుద్ధం బాగా దాని చెహరాట వంశం నిర్మూలన. దాంతో నిర్మూలైంది. గౌతమ బుద్ధుడు చెహరాట వంశం చూసారా అని పిలిచింది. గౌతమ బుద్ధుడు చెహరాట వంశం నిజం పూసారా అని బిరుదు ధరించాడు. జోగల్ తంబి నాణ్యంలో గౌతమ బుద్ధుడు పునరుద్ధీకరణ సహపాన నాణ్యాలు లభించాయి. ఇది చెహరాటులపై అతని అఖండ విజయానికి సూచిస్తుంది. ఈ గౌతమ బుద్ధ సాంస్కృతికి సంబంధించిన నాణ్యాలు జోగల్ తంబి ప్రాంతంలో దొరికాయి. అవి ఏంటంటే పునర్నిర్మించిన నాణ్యాలు అంటే ఆల్రెడీ సహపాన చేసినట్టు మళ్ళీ ముక్కలు వేసి చేరుకున్నాను. గౌతమ బుద్ధుడికి కాదు, అతని రాజు బహుశా అతని అల్లుడు వృషభదత్తుడని కొందరు భావిస్తున్నారు. నాసిక్ ప్రశస్తిలోని గౌతమపుత్ర సామ్రాజ్య వర్ణన దాని విస్తీర్ణం తెలియజేస్తుంది. ఈ సామ్రాజ్యంలో అచ్చక అంటే చాలా అచ్చక అంటే నిజామాబాద్ ఔరంగాబాద్ జిల్లా. సామ్రాజ్యంలో అచ్చక అంటే నిజామాబాద్ ఔరంగాబాద్ జిల్లా. అసిక అంటే రిషిక, అచ్చకు దక్షిణంగా ఉన్న కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం. అషిక అంటే ఋషిక అంటే దక్షిణంగా కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న మూలక పైటన్ పరిసర ప్రాంతం. సౌరాష్ట్ర, దక్షిణ కథియావాడ్, తూర్పు రాజస్థాన్. ఒక ఇదిగా ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అపరాంత ఉత్తర కొంకణ ఉత్తర మహారాష్ట్రం అనుపమ నర్మదా నది మీద మహేశ్వర రాజధాని. నర్మదా నది మీదుగా విదర్భ, ఓరల్, అరక, తూర్పుమాల విదర్భ రాజధాని వింధ్య, అరవల్ తోట, సౌపాన్ ఇవన్నీ ఇంకా అంటే అచ్చకంటే రాజ్యాంగాన్ని మనకి నిజామాబాద్ ఔరంగాబాద్ మధ్య ఉన్న ప్రాంతం. అలా అచ్చక దక్షిణ కృష్ణ గోదావరి నది ప్రాంతం. మూలక పైటాన్ పరిసర ప్రాంతం. సౌరాష్ట్ర, దక్షిణ కథియావాడ్, తూర్పు రాజస్థాన్, అవరంత ఉత్తర కొంకణ ఉత్తర మహారాష్ట్ర,
గౌతమ పుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైనది. గౌతమ పుత్రుని చాలా ఇష్టం. అతని మూర్తి ఉన్న నాణ్యాలను బట్టి అతడు దృఢం కాయడని ఒక శాస్త్రం తెలియజేస్తుంది. పరావాహనుడు ఓకే, మనము గౌతమిపుత్ర శాంతికరణ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, గౌతమిపుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైనది. ఇది ఈ యొక్క గౌతమిపుత్రుని వ్యక్తిత్వం అనేది చాలా విశిష్టమైనది. అతని మూర్తి ఉన్న నాణ్యాలను బట్టి అతడు దృఢకాయుడని స్ఫూర ధృవ అని తెలుస్తుంది. అంటే అతని యొక్క నాణ్యాలను బట్టి చూస్తే అతడు ఒక దృఢకాయుడని, స్ఫూర ధృపుడని, స్థూరపుడు అంటే మనకు అది ఏదని అది ఓకే. పరవరణ విక్రముడు, తర్వాత సూత్రయుతుడు, తర్వాత సమసింహజీవితుడు, ఉదారపాలితుడు. ఇది ఉదారపాలితుడు. ఓకేనా. దాని తర్వాత ఇది ఉదారపాలితుడు. తర్వాత పౌరజన సుఖ భాగ్యస్వామి, వైదిక విద్య ధర్మాత్ముడు. ఇది వైదిక ధర్మాత్ముడు. తర్వాత అగమనిలియ, తర్వాత వర్ణ శాకర్య అంటే శాఖ వంశాన్ని ఆపినవాడు అని. ఓకే, ఈ విధంగా. ఓకే, విద్యాధర్ముడు కుటుంబం పోషించాడు. పరమ ధర్మకుడు, ధర్మకాయుడు, పురుషార్థ పట్ల శ్రద్ధ వహించినాడు, ఏక బ్రాహ్మణుడని కీర్తి పొందినాడు. గౌతమపుత్రుడు అశ్వమేధాన్ని ఇటీవల కొందరు సూచించారు, కానీ దానికి ఏమాత్రం ఆధారం లేవు. ఓకే, తర్వాత నాసిక్ శాంతకర్ణి మరణాంతరం 20 సంవత్సరాలకు విచారగ్రస్త వృద్ధమూర్తి వేసింది. ఇందులోని అంశాలు అతిశక్తులుగా కనిపించడం సహజమే. గౌతమి బాలశ్రీ బ్రాహ్మణి. ఓకే, బ్రాహ్మణ మతం ప్రకారం ఆదర్శ చక్రవర్తిగా తన కొడుకును ఆమె వర్ణించింది. అంటే బ్రాహ్మణ మతం ప్రకారము ఆదర్శ చక్రవర్తిగా తన కొడుకును వర్ణించింది. రాజకీయ కారణాల వల్ల పరమత సహిష్ణుత ప్రదర్శించే బౌద్ధులకు సైతం దాన ధర్మాలను చేసినాడు. అంటే బౌద్ధులకు దాన ధర్మాలు చేసినాడు. అతని కుమారుడు శాకర్త కుమార్తెను పెళ్ళాడినాడు. అంతే, శాకర్త కుమారుని పెళ్ళాడు. శాతవాహనులలో శాకులు విలీనం కాదు. అంటే అతను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వంశంలో విలీనమైన. ఏమైనా బాలశ్రీ దృష్టిలో శాంతకర్ణి పురాణ పురుషులు సమానుడు. బ్రాహ్మణులు పోషించిన దానికి వర్ణ శాకర్య అనే ధర్మం లేదు. రెండవ కులమానం వచ్చేసి గౌతమ పుత్రుని అనంతరం అతని కొడుకు వశిష్ఠపుత్ర పులమామి సింహాసనం ఎక్కాడు. కరెక్టే. పులమామి రాజ్యానికి వచ్చేసరికి శాతవాహన రాజ్యంలో ఏముంది? కథియవాడ ప్రాంతం. ఇది ఈ కథియవాడ అంటే ఎక్కడ వస్తుంది? మన గుజరాత్ కథియవాడ ప్రాంతంను చెక్తనుడు జయించినాడని వాదం ఉంది. ఎవడు? చెక్తనుడు జయించినని వాదం ఉంది. నాసిక్ ప్రశస్తి దృష్ట్యా ఈ వాదం సమంజసమైనది కాదు. శాంతకర్ణి పరాజయం పొంది జయించిన అనాది కాలానికి సామ్రాజ్య భాగాలు కోల్పోనిచో అతని అంతగా బాలశ్రీ స్నాయించి ఉండేది కాదు. సకుచిత సామ్రాజ్యాన్ని పాలించిన పులమామి దక్షిణ పదేశ్వర. యాక్చువల్గా ఈ వశిష్ఠపుత్ర పులమామి బిరుదు వచ్చేసి దక్షిణ పదేశ్వర అని బిరుదు. దక్షిణ పదేశ్వర ఎవరిది? రెండవ శాంతకర్ణి కాదు, రెండవ పులమామి ఏముంటుంది? దక్షిణ పదేశ్వర అనే బిరుదు సంబోధన ఉండేది కాదు. కాబట్టి సంబోధన కేవలం పరిహాసమే అవుతుంది. అందుచేత పులమామి 19వ రాజ్య సంవత్సరాలకు శాంతకర్ణి రాజ్యానికి నష్టం వాటిల్లిందని భావించడం సమాజం. యాక్చువల్గా క్రీస్తు శకం 130
ఓకే. క్రీస్తు 130 చక్మర్తుని అదం శాసనం అతడు కతియావాలో పాలించినట్లు చెబుతున్నది. అందుచేత నాసిక్ ప్రశస్తి అనంతరం ఈ ప్రాంతంలో పులమావి కోల్పోయాడు. ఓకే. నాసిక్లోని అతని శాసనం వల్ల మహారాష్ట్రపై పులమావి పాలన కొనసాగడం గ్రహించవచ్చు. శాసన ప్రకారం మహారాష్ట్రపై కొనసాగించని చెప్పవచ్చు. అంటే కతియావాడ్ అనేది ఈ చక్మర్తుడు అంటే రెండవ పులమావి పరిపాలిస్తున్నప్పుడు ఈ దక్షిణ ప్రాంతంలో ఈ కతియావాడ్లో చక్మర్తుడు అనేవాడు పరిపాలించాడు. అది గుర్తుపెట్టుకో. టలామి ఓకేనా. టలామి అనే గ్రీకు రాయబారి అంటే రాయబారి జనర్దనను పులమావికు సమకాలుడై హిప్పోకురాతో బెలాకియస్ పాలించినట్టు రాసినాడు. హిప్పోకులను గుర్తించడం సాధ్యం కాదు. కొల్లాపూర్ ప్రాంతంలో 3 తరాలకు చెందిన పుర వంశస్థులు నాణ్యాలు దొరికాయి. అంటే ఈ కొల్లాపూర్ ప్రాంతంలో మూడు తరాలకు చెందిన పుర వంశస్థులు నాణ్యాలు దొరికినాయి. ఈ వశిష్ఠపుత్ర వాయపుర, ముందరిపుత్ర శివపుర, గౌతమపుత్ర విలివానకుడ అనే రాజులు వీరి స్వతంత్ర సూచనకి రాజన్ అని బిరుదు ధరించినాడు. వీరి నాణ్యాల మీద శాతవాహన చిహ్నాలకు భిన్నమైన దర్పణాలు ఉన్నాయి. వీరి నాణ్యాల మీద శాతవాహన చిహ్నాలకు భిన్నమైన దర్పణాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క ఎవరు ఈ పురవం చేస్తున్నారు కదా, రాజుని పిలిపించినారు. వీరి నాణ్యాలు మన శాతవాహన కంటే భిన్నంగా ఉన్నాయి. అందుచేత పులమావి జనర్దన సంఘటనకు అవకాశంగా తీసుకొని శాతవాహన సామంతులను పురవంశస్థులు స్వతంత్రంగా పాలించినారని చెప్పొచ్చు. పురవంశాలు ఎక్కడ? ఈ కొల్లాపూర్ ప్రాంతంలో పురవంశం అనేది పాలించింది. ఈ పురవంశం అనేది ఏంటంటే రాజన్ అనే ఒక బిరుదు ధరించినారు. వీళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉన్నారన్నమాట. భిన్నంగా వీళ్ళ నాణ్యాలన్నీ భిన్నంగా ఉండేది. పురవంశం స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. ఇంకా ఛత్రపతితోటి సంఘర్షణలు, పరాజయము, పురవంశస్థులు తిరుగుబాటు వల్ల పశ్చిమ ప్రాంతంపై ఆశ వదులుకొని సామ్రాజ్యం ఓగర్భగానే పులమావి ఎక్కువ శ్రద్ధ వహించాలని ఆచార్య కొర్తి వెంకట్రావు అభిప్రాయపడ్డాడు. అందుకు నిదర్శనంగా ధాన్యఘట్టము పులమావిని పేర్కొనే శాసనం అతని నాణ్యాలు ఆంధ్రప్రదేశ్లో అసంఖ్యంగా దొరికాయి. ఓకే. నెక్స్ట్ శివశ్రీ శాంతకర్ణి. ఏమో పులమావి అనంతరం శివశ్రీ రాజు అయినట్టు పురాణాలు చెబుతున్నాయి. అది తెలిసిన విషయమే. వశిష్ఠపుత్ర శివశ్రీ పేరున్న నాణ్యాలు ఆంధ్ర ప్రాంతం దొరికాయి. ఈ వశిష్ఠపుత్ర పులమావి అనేది నాణ్యాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ దొరికాయి. కన్వేరులోని ఒక శాసనంలోని వశిష్ఠపుత్ర శాంతకర్ణి మహాతైత్రవ ఎవరు? ఈ రుద్రదామన్ కుమార్తెను అల్లుడుగా గుర్తించారు. జూనాగఢ్ శాసనంలో దక్షిణ పదాపతి అయిన శాంతకర్ణి ఓడించి అతని సన్నిహిత బంధువైన విడిచిపెట్టినట్లు రుద్రదామనుడు చెప్పుకున్నాడు. శివశ్రీ పురాణాలు శివశ్రీ నాణ్యాలు. వశిష్ఠపుత్ర శాంతకర్ణి జూనాగఢ్ ఒక్కలేనని నిర్ణయించ సమాజం. వశిష్ఠపుత్ర శివశ్రీ శాంతకర్ణి బహుశా పులమావి తమ్ముడు. రుద్రదామని కుమార్తె రుద్రభట్రకని. వశిష్ఠ శివశాంతకర్ణి యొక్క తమ్ముడు రుద్రదామను కుమార్తె రుద్రభట్టరికి వివాహం చేసుకున్నాడు. క్షత్రపులు అక్రమంగా ఆక్రమించిన శాతవాహన సామ్రాజ్య విభజనకు ప్రయత్నించి గంభీర శాసనాల్లో ఛత్రపతి శాంతకర్ణి శివశ్రీ రుద్రమని సూచిస్తుంది. యజ్ఞశ్రీ శాంతకర్ణి పురాణాలోని యజ్ఞశ్రీ ప్రముఖ ఆంధ్ర శాతవాహన చివరివాడు. అంటే ఇతను
పురాణాల ప్రకారము విఘ్నేశ్వర శాంతకర్ణి ప్రముఖుల్లో అంటే చివరివాడు. శాతవాహనుల అందరిలోనూ గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాంతకర్ణి, కానీ చివరి గొప్పవాడు ఎవరంటే యజ్ఞేశ్వర శాంతకర్ణి. ఆ శాసనాలు నాణ్యాలు ఇతని గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాంతకర్ణిని వివరించడం జరిగింది. నాసిక్ కన్వేరు చినగంజం, ఇది నాసిక్ కన్వేరు చినగంజం వేసిన శాసనం ఏదంటే ఈ యజ్ఞశ్రీ శాంతకర్ణి చినగంజం అనే శాసనాన్ని వేశాడు. ఇతని కాలపు శాసనాలు ఉన్నాయి. ఓకే, ఇతని కాలపు శాసనం అంటే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహారు, తర్వాత కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర నాణ్యాలు దొరికాయి. యజ్ఞశ్రీ శాంతకర్ణి యొక్క నాణ్యాలు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహారు, కొంకణ, సౌరాష్ట్ర దొరికాయి. అందుచేత యజ్ఞశ్రీ శాంతకర్ణి సామ్రాజ్యం బల గౌరవాలు పునరుద్ధరించని భావించవచ్చు. చహరాట వంశస్థులలో అంటే చహరాట అంటే వీళ్ళు శాఖరాజులు. వీళ్ళు ఈ విధంగా చూస్తే జీవదామ తర్వాత రుద్రసింహుల మధ్య వచ్చిన అంతర్కలహాల కారణంగా యజ్ఞశ్రీ శాంతకర్ణి ఏం చేసినాడు, కొంకణ సౌరాష్ట్ర ప్రాంతం చేయించినాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా యజ్ఞశ్రీ శాంతకర్ణి అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే శాతవాహనులలో చివరి గొప్పవాడు. శాతవాహనుల గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాంతకర్ణి. ఓకే, యజ్ఞశ్రీ అనేవాడు బౌద్ధం పట్ల ఆసక్తిగా వహించి ఈ యజ్ఞశ్రీ శాంతకర్ణి బౌద్ధం పట్ల ఆసక్తి వహించినాడు. నాగార్జును పోషించి బలమైన సాంప్రదాయం ఉంది. నాగార్జును పోషించిన రాజును ఏమంటారు త్రిసముద్రేశ్వర అంటే త్రిసముద్ర పితావాహన అంటే గౌతమిపుత్ర శాంతకర్ణి. త్రిసముద్రేశ్వర అంటే యజ్ఞశ్రీ శాంతకర్ణి. ఓకే, ఈ బాణకవి అయినటువంటి హర్ష చరిత్రలో రాసినాడు. చివరి శాతవాహనులు ఈ బిరుదానికి అర్హుడు యజ్ఞశ్రీయే. టిబెట్టు, చైనా చరిత్రకారుల రచనను బట్టి నాగార్జునుడిపై యజ్ఞశ్రీ శ్రీ పర్వతంలో మహాచైత్య విహారం నిర్మించాడు. అంటే ఈ టిబెట్టు చైనా ఉన్నాయి కదా, ఈ గ్రంథాల ప్రకారం యజ్ఞశ్రీ శాంతకర్ణి నాగార్జున కోసం నాగార్జున కొండలో ఇది చైత్యక విహారం నిర్మించినాడు. దాన్నఘట్ట స్తూపంకు నాగార్జునుడు శిల్ప ప్రవాహారాన్ని నిర్మించినాడు. ఇప్పుడు యజ్ఞశ్రీ శాంతకర్ణి ఏంటంటే యజ్ఞశ్రీ శాంతకర్ణి నాగార్జున కోసం ఒక దాని చైతిక మహాచైత్య విహారం నిర్మించినాడు. ఈ నాగార్జున ఏం చేసినాడు, దాని చుట్టూ శిల్ప ప్రహారీ గోడను నిర్మించినాడు. ఓకే, ఈ కథ సరిసగారం రాసిన ఎవరు, సోమదేవ సూరి. సోమదేవ సూరి అన్నాడు ఈ కథ సరిసగారం రచించాడు. ఈ కథను బట్టి నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినాడు. అతని మరణాంతరం రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. ఎవరి ప్రకారం ఈ కథ సరిసగారం సోమదేవ సూరి రాశాడు. ఆ బుక్ ప్రకారం ఏంటంటే నాగార్జున చంపినది అంటే ఈ శాంతకర్ణి యొక్క వారసులు అని చెప్తున్నాను. వంశ క్షీణత పతనం. యజ్ఞశ్రీ పునరుద్ధరించిన శాతవాహన వైభవం శాతవాహనం తాత్కాలికమే అయ్యింది. శాతవాహన వంశం క్రమంగా బలహీనమై యజ్ఞశ్రీ మరణాంతం అనాది కాలంలోనే నశించింది. చివరి కాలంలో శాతవాహనులు శాఖలపై సాగించిన తీవ్ర పోరాటం వారి క్షీణతకు ముఖ్యం. అసలు ఇక్కడ చూడి, శాతవాహనం క్రమంగా బలహీనమై యజ్ఞశ్రీ అనంతరం నశించిపోయింది. చివరి కాలంగా శాతవాహనులు శాఖలపై సాగిన తీవ్ర పోరాటం వారి క్షీణత ముఖ్యమైన కారణం. అసలు క్వశ్చన్ ఇస్తాడు, ఒక క్వశ్చన్, శాతవాహనులు నశించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే శాతవాహనులు శాఖలపై సాగిన తీవ్ర పోరాటం కారణంగా క్షీణతకు ముఖ్య కారణం. వారి పోరాటం నిమగ్నమైనప్పుడు సమకాలంలో వారి సామంతులైన పుర చుట్టూ క్షత్రియులకు వంశస్థులు బలహీనమై స్వతంత్ర రాజ్య స్థాపన కూలినట్లు కనిపిస్తుంది.
వారి పోరాటంలో వాళ్ళు వారి పోరాటం నిమగ్నం ఉన్న సమయంలో వారి సామంతులు అంటే ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్. చూడు, ఎవరు? కురవంశీయులు, తర్వాత చుట్టూ వంశీయులు, ఇక్ష్వాకులు. వీళ్ళు స్వతంత్ర రాజుగా అయినారు. ఓకేనా? నెక్స్ట్ కుర చుట్టూ ఇక్ష్వాకులు స్వతంత్రులు అయినారు. దాని తర్వాత నెక్స్ట్ రేవులపై ఆధిపత్యంతో ఓకే పశ్చిమ తీరం. ఈ పశ్చిమ తీరం ఉంది కదా, ఇది కూడా చూడ. పశ్చిమ తీరాన రేవులపై ఆధిపత్యం కోల్పోవడం ఆర్థికంగా శాతవాహన సామ్రాజ్యానికి గొడ్డులు పెట్టేవంటిది. అంటే వీళ్ళు, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే నెంబర్ 1 ఏంటంటే ఇవి శాతవాహనులకు ఆర్థికంగా ఇది శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృతమై బలమైన రాజకీయం కాదు. అందువలన శాతవాహన రాజులుండేవి కొల్లాపూర్ ప్రాంతంలో కురవంశం, మైసూర్లో చుట్టు వంశం, విజయపూర్లో ఇక్ష్వాకులు స్వతంత్రులయ్యారు. వీరి శాతవాహనంలో మలై మాతృసజ్జలు ధరించి నాణ్యాలు ముద్రించే అధికారం ఉన్నవారు. మహారాష్ట్ర ప్రాంతంలో మహారథి, మహాభోజ బిరుదులు ధరించిన పాలకులు సంజాయిసం శాతవాహన సామంతులని చెప్పొచ్చు. ఈ సామంత వంశాలలో శాతవాహనులు వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. వివాహ సంబంధాలు కూడా పెట్టుకున్నారు. ఈ సామంతులతో వివాహ సంబంధాలు కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ మిగిలిన సామ్రాజ్య భూభాగాలు రాజ్యపాలన ఉండేటివి. అంటే మిగిలిన సామ్రాజ్య భాగాలు కూడా రాజ్యపాలన ఉండేది. ఉన్న ఉద్యోగి బృందం సాయంతో రాజులు పరిపాలన సాగించారు. ఉన్నత ఉద్యోగి సాయంతో బృందం సాయంతో రాజులు పరిపాలన నిర్వహించేవారు. విశ్వమాత్య, రాజామాత్య, మహామాత్ర, తలరిక, భండారిక, హిరణిక, ప్రతిహార, లేఖ, నిబంధనకార. అంటే పట్టిక పాలక అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తాయి. ప్రతి నగరంలోనూ కార్యాలయం ఉండేది. ఉద్యోగులు జీతాలు ధన రూపంలో చెల్లించేవాళ్ళు. భూమి శిస్తు రాజ్యానికి ప్రధానమైన మార్గం. ఓకే, వీళ్ళకి భూమి శిస్తు ప్రధానమైన మార్గం. అంటే శాతవాహనులకు ప్రధానమైన ధన మార్గం ఆదాయ మార్గం ఏంటంటే ఈ భూమి శిస్తే. ఓకే, రాజ్యంలో వ్యవసాయ భూమి అందరికీ రాజు సొంతదారుడు కాదు. రాజ్యంలో వ్యవసాయ భూమి అంతటికి రాజు సొంతదారుడం కాదు. రాజ్యక్షేత్రం అంటే రాజ్యకేట మాత్రమే రాజు సొంతం. రాజక్షేత్రం అంటే రాజ్యకేట అనేది రాజుకి సొంతం. రాజక్షేత్రానికి వెలుపల భూదానం చేయాల్సి వచ్చినప్పుడు పొలాన్ని రాజు విక్రయించుకునేవాడు. అమ్మేవాడు. రాజ్యానికి వెలుపల భూదానం చేసినప్పుడు పొలాన్ని రాజు విక్రయించుకునేవాడు. శ్రామికులకు పరిహార ఇచ్చే సాంప్రదాయం శాతవాహనంలో ప్రారంభమైంది. బ్రాహ్మణులకు శ్రామికులకు పరిహార ఇచ్చే సాంప్రదాయం శాతవాహనంలో ప్రారంభమైంది. అంటే బ్రాహ్మణులకు శ్రామికులకు పరిహారం ఇచ్చే సాంప్రదాయం శాతవాహనం ప్రారంభం. భూములపై 2-3 రకాల పనులు ఉండేటివి. పంటలు రాజభాగానికి దయమేయమని రాజ్యభాగం అని పేరు. భూమి పన్ను కాక రహదారులపై సుంకాలు, వృత్తి పన్ను రహదారులపై సుంకాలు కూడా ఉండేవి. వృత్తి పన్నులు అంటే కర వసూలు చేశారు. వృత్తి పన్ను ఏమంటారు? కర అంటారు. పన్నులు ధన రూపంలో కానీ వస్తు రూపంలో చెల్లించారు. కానీ హిరణిక, భండారిక అనే ఉద్యోగుల వల్ల అసంఖ్యాకంగా దొరికిన నాణ్యాల బట్టి పన్నులు ధన రూపంలో చెల్లించడమే ఎక్కువ అమల్లో ఉన్నట్లు గ్రహించవచ్చు. ఇది స్కందవారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం అని, కటక అంటే సైన్యాగారం అని చెప్పవచ్చు. ప్రతి రాష్ట్ర రాజధాని సైన్యాగారం ఉండేదని నగరాలకు రక్షణ దుర్గాలు ఉండేవి. యుద్ధ సమయంలో సాధారణంగా పౌర జనాన్ని బాధించేవారు కాదు. కానీ అప్పుడప్పుడు విజేతలు అనూహ్యంగా ప్రవర్తన సంఘటనలు లేకపోలేదు. కరవేలుడు వృద్ధ నగరాన్ని గద్దార భాగంలో దున్నేవాడు. కరవేలుడు విద్యుడు నగరాన్ని
గర్ధలాంకులతో దున్నేవాడు. గౌతమపుత్రుని శరాఢ వంశ నిరంకుశుడని గర్వంగా వర్ణించారు. స్థానిక పాలన గురించి మనం చర్చిస్తున్నాం. స్థానిక పాలన స్థానిక పాలన సామంత రాజ్యాలు మినహా ఇతర శాతవాహన ప్రాంతాలు అంటే ఆహారాలు అనే రాష్ట్రాలుగా విభజించారు. అంటే ఆహారాలు అంటే రాష్ట్రాలకు విభజించారు. సోపారహార, గోవర్ధనహార, మమలహార, శాతవాహనుల హారములు శాసనాలు కనిపిస్తాయి. రాజ్యాన్ని నగరాల పేర్లు రాష్ట్రాలకు వర్తించేవి. అమాత్యులు రాష్ట్రపాలకులు. అమాత్యులకు వంశ పరంపర హక్కులు లేవు. వారు తరచు బదిలీ చేస్తుండేవారు. అంటే అమాత్యులు అంటే రాష్ట్ర పాలకులు. అమాత్యులకు వంశపరమైన హక్కులు లేవు. వారిని తరచు బదిలీ చేస్తుండేవాళ్ళు. ఇది ఇంపార్టెంట్. ఈ శాఖలతోటి సంఘర్షణ వల్ల సరిహద్దు ప్రాంతాల రక్షణ శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఆ ప్రాంతాలను సైన్యపతుల ఆధీనంలో వారికి సామంత అధికారులు ఇచ్చినట్టు కనిపిస్తుంది. వీరు క్రమంగా భూస్వాముల వలె తయారై ఉండవచ్చు. మాక్యధోని శాసనంలో గుల్మిక ఆ పదం ఈ భావనకు బలంగా చేకూరుస్తుంది. ఈ సైన్యాధిపతి ఉంటారు కదా, సైన్యంలో అధీనంలో ఉన్న సామంతులు ఉన్నట్లు కనిపిస్తుంది. వీరు క్రమంగా భూస్వాములు తయారు ఉండవచ్చని గుల్మిక పదం చెప్తాను. నగరంలో నిగమ అనే పౌర సభలు పరిపాలన బాధ్యతలు వహించేటివి. అంటే నగరాలు నిగమ సభలు అంటే పరిపాలన బాధ్యతలు వహించేటివి. నగరాలలో నిగమ సభలనే పౌర పాలన బాధ్యతలు వహించేటివి. శాతవాహన రాజ్యంలో బారుగచ్చ ప్రతిష్టాపన, తగర, గోవర్ధన, సోపార, కళ్యాణ, నాసిక, ధాన్యఘటకం, ప్రతిహారం, కొండాపురం, బ్రహ్మగిరి, విజయపూరి మొదలైన పెక్కు నగరాలు ఉన్నటివి. ఇవి వాణిజ్య కేంద్రాలు. ఓకేనా, వాణిజ్య కేంద్రాలు. అందుచే నిగమ సభలు వాణిజ్య సంఘాలని చెప్పొచ్చు. నిగమ సభలు అంటే వాణిజ్య కేంద్రాలని చెప్పొచ్చు. కానీ సభలో గృహపతులు అంటే సభ్యులుగా ఉండేవాళ్ళు. గృహపతులు ఇదేమిటి నిగమ వాణిజ్య సంఘాలని చెప్పొచ్చు. నిగమ సభలు వాణిజ్య చెప్పొచ్చు. కానీ సభలో గృహపతుల సైతం సభ్యులుగా ఉండేవాళ్ళు. పరిపాలన గ్రామ
ప్రతిపాదికంగా గ్రామిక, గ్రామీణ అంటే గ్రామాధికారి, గ్రామీణ అంటే గ్రామాధికారి, సప్తశాంతి నుండి గ్రామీణ అధికార దర్పరాలు ప్రవేశించేవారని తెలుస్తుంది. తరచు జరిగే సైనిక దాడుల వల్ల, తలారుల వల్ల గ్రామస్తులు బెడద వాటిల్లుతూ ఉండేది. అంటే తలారుల వల్ల గ్రామస్తులకు బెడద వాటిల్లుతూ ఉండేది. ఆర్థిక పరిస్థితి. శాతవాహన యుగంలో ఆంధ్రదేశంలో సహా దక్షిణ పదం అపూర్వమైన ఆర్థిక వికాసం సాధించింది. దేశంలో వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యము ఇంచుమించు సమకాల్లో ఉండేది. గ్రామాల్లో అధిక సంఖ్యకులు వ్యవసాయం వృత్తిగా ఉండేది. ఇంచుమించు పొలాల్లో ఉమ్మడి పౌరకులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంచుమించు పొలాల్లో ఉమ్మడి హక్కులు ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రాహ్మణ శ్రామికులకు దానం చేసి భూములను బహుశా శూద్రులు సాగు చేసేవాళ్ళు. అయితే వీరు ఎంత మక్త చెల్లించేవారు తెలుసుకోవడానికి ఆధారం లేదు. వరి, చెరుకు, జనము, నూలు పొలాలు గ్రామాల చుట్టూ ఉన్నట్టు సప్తశతి పేర్కొనింది. అంటే వీరి కాలంలో ఏంటంటే వరి, చెరుకు, జనము గ్రామస్తులు ఉన్నట్లు పేర్కొంది. వరి, చెరుకు, జనము, నూలు మొదలైనవి ఉన్నట్లు పేర్కొంది. ప్రతి గ్రామంలోనూ బెల్లం బట్టలు ఉండేవి. ప్రతి గ్రామంలో బెల్లం బట్టలు ఉండేవి. ప్రతి గ్రామంలోనూ బెల్లం బట్టలు ఉండేవి. కొబ్బరి తోటలు, ఆకు తోటలు సమర్థంగా ఉండేవి. ప్రతి బెల్లం బట్టీలు ఉండేటివి. కొబ్బరి తోటలు, ఆకు తోటలు సమర్థంగా ఉండేటివి. నీటిపారుదల సౌకర్యాలు ప్రజలే కల్పించుకునేవాళ్ళు. ఉదక యంత్రాలు నడిపే వారొక క్రమశైలిని ఉండేది. అంటే ఉదక యంత్రాలు. ఉదక యంత్రం అంటే బహుశా ఏతము వంటిది ఉంటుంది. పశువుల సాయంతో వ్యవసాయం చేసేవాళ్ళు. నాగలు లాగడానికి గాడిదలను కూడా ఉపయోగించి ఉండవచ్చు. జనుమును పశుగ్రాసంగా వాడేవాళ్ళు. పశుపోషణ శ్రద్ధ వహించేవాళ్ళు. మొదటి శాంతకర్ణి మొదటి శాంతకర్ణి 102 భోగులు 20,000 గుర్రాలు దానం చేశాడు. మొదటి శాంతకర్ణి గోవులను, గుర్రాలను దానం చేశాడు. గోదామును వాటితో పుణ్యక్షేత్రాలు కనిపిస్తాయి. శాతవాహన వంశాలు పలు రకాల చేతి పని వాళ్ళు ప్రస్తావాలు కనిపిస్తాయి. వారిలో కొలిక అంటే సాలి, కులర కుమ్మరి, పిసక తెల్లకులు, కస హార, కచ్చరి, కమ్మర, కమ్మరి, స్వర్ణకార, మణికారుడు, వదిక, వడ్రంగి. దీని బట్టి దేశంలో ఆయా పరిశ్రమలో విడివి సాయంత్రం ముఖ్యంగా కమ్మరి, వడ్రంగి, పైటన్ ప్రాంతాల్లో దొరికిన మృన్మయ శాఖలను గురించి తడుపుతూ వాటి కులాలు తీసుకోగానే బల్లలు శాతవాహన తయారు చేసినాడు. రథాలు, శాఖలు శాతవాహన తయారు చేసినాడు. వీటి
లోపాలు ఈ శ్రామిక లోహాలు తయారు చేయడం నాటి కమ్మలు, దస్తులు, అంచు, కలుపుకోలు, ప్రతి పరిశ్రమలోనూ చేతి పని వాళ్ళందరూ శ్రేణులుగా ఏర్పడటం ఆనాటి ప్రత్యేకత. అంటే ప్రతి పరిశ్రమలో ఈ చేతి పని వాళ్ళందరూ శ్రేణిగా ఏర్పడాలి. అంటే పని చేసే వాళ్ళందరూ శ్రేణి అంటారు. శ్రేణిగా ఏర్పడడం ఆనాటి ప్రత్యేకత. శ్రేణి నాయకుడు శ్రేష్ఠి. కార్యస్థానం నిగమ సభ. దీనికి ఒక కార్యసభ నిగమ సభ అనేది ఉందండి. దీనికి అది ఒక శ్రేష్ఠి. శ్రేణి నాయకుడు శ్రేష్ఠి. ఇలాంటి నిగమ సభగా ఉండేది ఈ సభను మొత్తం అంతా. సభ్యుల వ్యవహారాలను పరిశీలిస్తూ శ్రేణి వారి శ్రేయస్సును పరిరక్షిస్తూ ఉండేది. శ్రేణి శాసనాలను సభ్యులు మన్నించేవారు. ఈ శ్రేణులు బ్యాంకుల్లాగా ఉండేటం అన్నమాట. ఈ శ్రేణులు అనేవి బ్యాంక్స్గా వ్యవహరించేటివి. ఓకే, బ్యాంకులుగా వ్యవహరించేటివి. ఓకే, ధనాన్ని నిలువరించి దానిపై 12% వడ్డీ చెల్లించేటివి. సంక్షేమ సంఘ కార్యక్రమంలో సంబంధం నిర్వహించేవాళ్ళు. గోవర్ధనులను కొలరిక శ్రేణి ఋషభదత్తుడు చెల్లించిన 2000 కర్ష నాణాలకు వడ్డీతో శ్రమకు వస్త్రదానం చేసింది. ఇది అర్థం కావట్లేదు. యాక్చువల్గా ధనాన్ని నిలువరించి దానిపై 12% వరకు వడ్డీ చెల్లించేవి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సాధారణ నిర్వహించేది. గోవర్ధనులను కొలిక శ్రేణి. ఋషభదత్తుడు చెల్లించిన 2000 కర్ష పానాలపై వడ్డీతో శ్రామికులకు దానం చేసినారా. ఓకే, ఋషభదత్తుడు. ఓకే, నెక్స్ట్ శాతవాహన యుగంలో విదేశీయ వాణిజ్యం విరిసిగా సాగింది. అంటే దేశీయ విదేశీయ వ్యాపారం సాగిందంట. పశ్చిమ ప్రాంతంలో పైఠాన్, తగర, జూనర్, నాసిక్, గోవర్ధన, వైజయంతి, కలహాట ప్రధాన వాణిజ్య కేంద్రాలు. ఏంటివి? పైఠాన్, తగర, జూనర్, నాసిక్, గోవర్ధన, వైజయంతి, కలహాట ప్రధాన వర్తక కేంద్రాలు. తూర్పు తీరం అంటే కెవరూర, విజయపూరి, కూడూర, ధాన్యఘటక, నరసాల నగరాలు వాణిజ్య కేంద్రాలుగా అమరావతి శాసనం చెప్తుంది. ఇవన్నీ ఈ వాణిజ్య కేంద్రాలు అంటే అమరావతి శాసనం చెప్తుంది. వాణిజ్య కేంద్రాల గురించి అమరావతి శాసనం చెప్తుంది. మనము దేశీయ వాణిజ్య కేంద్రాలను వీరిని రేవపట్నంలోను కలుపుతూ రహదారులు ఉండేటివి. తూర్పు తీరంలో మచిలీపట్నం నుండి ఒకటి, వినుకొండ నుండి మరొకటి రహదారులు ఉండేటివి. అంటే మచిలీపట్నం, వినుకొండ దారులు ఉండేవి. ఈ రెండు హైదరాబాద్ సమీపంలో కలిసి పశ్చిమ తీర పట్టణాన్ని కలిపేవని క్లిట్ పండితుని పరిశోధన. ఈ తూర్పు తీరంలో మచిలీపట్నం, వినుకొండ మరొకటి రహదారులు ఉండేవి. ఈ రెండు హైదరాబాద్ సమీపంలో కలిసి పశ్చిమ తీర రేవు పట్టణాలను కలిపేవని క్లిట్ పండితులు. ఉత్తర దేశం అంటే మగధ నుండి మరొక మార్గం వైజయంతికి నడిచేది. ఎడ్లబండి ప్రధాన రవాణా సాధనం. వర్తకులు బిడారులాగా ఏర్పడి బిడారులుగా ఏర్పడి ప్రయాణం సాగించేవాళ్ళు. వర్తకులు బిడారులుగా ఏర్పడి ప్రయాణం సాగించేవాళ్ళు. అల్లూరు శాసనం ప్రకారం అచ్చట బౌద్ధ సంఘం ఎడ్లు బండ్లను దానంగా స్వీకరించింది. వర్తకులు వీరిని అద్దెకు తీసుకొని వారు నదులపై సరుకు రవాణా నాటికే
చవకగా ఉండేది. రహదారుల మీద సత్రాలు, ఖాళీ ప్రభులు ఏర్పాటు చేసేవాళ్ళు. నదులు దాటడానికి బల్లఘాట్లు ఉండేటివి. విదేశీ వాణిజ్యం సాగిస్తున్న రేవుపట్నంను పెరిప్లస్ వర్ణించాడు. పులమామి కాలంలో శాతవాహన రాజులు ఇచ్చిన నౌక చిహ్న నాణ్యాలు వారికి నౌక బలం ఉండేదని, వారు నౌక వాణిజ్యం ప్రోత్సహించినని సూచిస్తున్నాయి. ఘంటసాల గుంటపల్లి శాసనాలు మహానాయకులు పేర్కొన్నారు. ఘంటసాల గుంటపల్లి శాసనాలు మహానావికులను పేర్కొన్నాయి. పశ్చిమ తీరంలో బారుగచ్చ, సోపార, కళ్యాణ రేవులు ప్రసిద్ధెక్కాయి. పశ్చిమ తీరంలో బారుగచ్చ, సోపార, కళ్యాణక ప్రసిద్ధెక్కాయి. సరయాలము, మణులు, వజ్రాలు, వెండి నాణ్యాలు, నాట్యగత్తెలు, బారుగచ్చలు దిగుమతులు. మణులు, వజ్రాలు, వెండి, బంగారు నాణ్యాలు, నాటకత్తెలు, బారుగచ్చల దిగుమతులు. దంతపు సామాన్లు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు అచ్చట ఎగుమతులు. తూర్పు తీరం కళింగపట్నం అచ్చట ముఖ్య ఎగుమతులు. తూర్పు తీరంలో కళింగపట్నం, పులిఘాట్ మధ్య తెక్క రేవుపట్నం మరియు వాటిలో గూడూరు, ఘంటసాల, తోరణి ముఖ్యమైన కేంద్రాలు. శాతవాహనం ఈ శాతవాహనం కూడా ఈ శాతవాహన యుగంలో దేశీయ విదేశీయ వాణిజ్యం విరివిరిగా సాగాయి. అంటే దేశీయ విదేశీ విరివిరిగా సాగినాయి. పశ్చిమ ప్రాంతంలో ఈ పైఠాన్, తగర, జూనర్, నాసిక్, గోవర్ధన, వైజయంతి, కరహాట ప్రధాన వాణిజ్య కేంద్రం. అంటే ఈ పశ్చిమ వైపు చూసుకుంటే పైఠాన్, తగర, జూనర్, నాసిక్, గోవర్ధన, వైజయంతి ఇవన్నీ పశ్చిమ వైపు ఉండే వాణిజ్య కేంద్రాలు. తూర్పున కెవరూర, విజయపూర, మళ్ళా గూడూర, ధాన్యఘటక, నర్సాపూర నగరాలు వాణిజ్య కేంద్రాలు ఉన్నట్లు అమరావతి శాసనంలో నుండి తెలుస్తుంది. అంటే వాణిజ్య కేంద్రాల నుండి శాతవాహన కాలంలో వాణిజ్య కేంద్రాల నుండి ఏ శాసనం వివరిస్తుంది? అమరావతి శాసనం. దేశీయ వాణిజ్య కేంద్రాలను వీటి రేవు పట్టణాలను కలుపుతూ రహదారులు ఉండేటివి. అంటే ఈ దేశీయ వాణిజ్య కేంద్రాలను వీటిని రేవు పట్టణాలను కలుపుతూ రహదారులు కూడా ఉండేటివి. తూర్పు తీరంలో మచిలీపట్నం నుండి ఒకటి, వినుకొండ నుండి మరొకటి రహదారులు ఉండేటివి. అంటే మచిలీపట్నం నుండి వినుకొండ నుండి రహదారులు కూడా ఉండేటివి. ఏది? ఈ తూర్పు తీరంలో మచిలీపట్నం నుండి వినుకొండ రహదారులు ఉండేటివి ఒకదాంట్లో. ఈ రెండు హైదరాబాద్ సమీపంలో కలిపే పశ్చిమ తీరరేఖ పట్టణాలను కలిపామని స్ప్లిట్ పండితులు పరిశోధన. అంటే ఈ తూర్పు తీరంలో ఉన్నటువంటి మచిలీపట్నము, వినుకొండ ఈ రెండు పట్టణాలను కలుపుతూ హైదరాబాద్కి రహదారులు కూడా నిర్మించారు. తూర్పు దేశం నుండి మరొక మార్గం కళింగలోని కోశల మీదుగా కృష్ణ ముఖద్వారానికి, అటు నుండి రాయచూరు అంతర్వేది మీదుగా వైజయంతికి నడిచేవాళ్ళు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏదంటే ఉత్తర దేశంలో మగధ, ఓకేనా, ఉత్తర తీరంలో నుండి మగధ నుండి మరొక కళింగ అంటే ఇదే కదా మన ఒడిస్సా. ఇవి మగధ నుండి కళింగలోని కోసల మీదుగా కృష్ణ ముఖద్వారానికి, అటు నుండి రాయచూరు అంతర్వేదానికి, వైజయంతికి నడిచేది. అంటే ఇక్కడ నుండి దాదాపుగా ఈ మగధ ఈ ప్రాంతం, మళ్ళీ ఇక్కడ కోశల, కళింగ, మళ్ళీ తర్వాత కృష్ణ నది అంతా ఇట్లా ఉంటుంది కదా, అక్కడ నుండి మళ్ళీ వైజయంతికి నడిచేది. ఎడ్లు బండి ప్రధాన సాధనం వీరి కాలంలో ఎవరు శాతవాహనుల కాలంలో వాహనం ఏదంటే ప్రధానమైందంటే ఎడ్లు బండి. వర్తకులను బిడారుగా ఏర్పడి ప్రయాణం. అంటే బిడారు అంటే గుంపులు, ఈ గుంపులు దాన్ని ఏమంటే బిడారు అనేవాళ్ళు, గుంపులను బిడారులు అనేవాళ్ళు. మళ్ళీ అల్లూరు శాసనం ప్రకారం అచ్చట బౌద్ధ సంఘం ఎడ్లను దానంగా స్వీకరించింది. అంటే
ఈ ఏది ఏ శాసనం ప్రకారం అల్లూరు ఇది చాలా ఇంపార్టెంట్. అల్లూరు శాసనం ప్రకారం అచ్చట బౌద్ధ సంఘాల ఎడ్ల బండ్లను దానంగా స్వీకరించింది. వర్తకులు వీరిని అద్దెకు తీసుకునేవాళ్ళు, అంటే వర్తకులు దీన్ని అద్దెకు తీసుకునేవాళ్ళు. నదులపై సరుకు రవాణా సాగేదానికి చవకగా ఉండేది. రవాణా మీదుగా సత్రాలు, చలివేంద్రాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేవారు. నదులు దాటడానికి మళ్ళీ బలగట్లు ఉండేటివి. ఏది అల్లూరు శాసనం ప్రకారం. ఇదంతాను అల్లూరు శాసనం చెప్తుంది. ఇది చెప్పాలి, ఓకేనా. అల్లూరు శాసనం చెప్తుంది. ఇది మనము విదేశీ వాణిజ్యం సాగిస్తున్న రేవు పట్టాలను పెరిప్లస్ వర్ణించాడు. అంటే విదేశీ వర్తకం నుండి ఇప్పుడు దేశీయ వర్తకం గురించి అల్లూరు శాసనం చెప్పింది. ఈ విధంగా ఉంది అల్లూరు శాసనం. చూడే దేశీయ వర్తకం గురించి అల్లూరు శాసనం వివరిస్తే విదేశీ వాణిజ్యం గురించి విదేశీ వాణిజ్యం గురించి పెరిప్లస్ వర్ణించాడు. పులమావి కాలం నుండి శాతవాహన రాజులు ఇచ్చిన నౌకల చిహ్న కేంద్రాలు వారికి నౌక బలం ఉంది. అదే కదా నౌక చిహ్నాలు ఎవరు వేసినారు? మన యజ్ఞాసి శాంతకర్ణి వేసినాడు కదా. నౌకలు ఓడలు గుర్తు నాణ్యాలు వేసినాడు. వారి నౌక వాణిజ్యం ప్రోత్సహించారని సూచిస్తుంది. అంతే కదా. ఇప్పుడు శాతవాహనులు నౌక వాణిజ్యం ప్రోత్సహించినారని తెలుస్తుంది. ఓకే. ఘంటసాల గుంటుపల్లి శాసనాలు మహా నావికులను పేర్కొంటున్నాయి. అంటే ఈ ఘంటసాల గుంటుపల్లి శాసనాలు మహానావికులను పేర్కొన్నాయి. పశ్చిమ తీరంలో గచ్చ అంటే బారుగచ్చ, మళ్ళా సోపార, కళ్యాణ రేవులు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పశ్చిమ తీరంలో. ఈ పశ్చిమ తీరంలో ప్రసిద్ధి చెందిన ఇవన్నీ ప్రసిద్ధి చెందినాయి. అంటే సారాయి, మనులు, వజ్రాలు, వెండి బంగారాలు, నాట్యగత్తలు, బారుగచ్చలో దిగుమతి అయ్యేట. అంటే బారుగచ్చలో దిగుమతి చేసుకునేవాళ్ళు. బారుగచ్చ అంటే పశ్చిమ తీరంలో ఇవన్నీ దిగుమతి చేసుకునేవాళ్ళు. మళ్ళీ తర్వాత దంతపు సామాన్లు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు అచ్చట ముఖ్యమైన ఎగుమతులు. ముఖ్యమైన తూర్పు తీరంలో కళింగపట్నం, పులికాట్ల మధ్య పెక్కు రేవుపట్నం. అంటే తూర్పు తీరంలో కళింగపట్నం, పులికాట్ మధ్య పెక్కు రేవుపట్నాలు ఉండేటివి. ఓకే. వానిలో కూడూరు, ఘంటసాల, కోరంగి ముఖ్యమైనవిగా ఉండేటివి. ఈ విభేంద్ర అంటే ఆంధ్రదేశంలో నెల్లూరు, వినుకొండ, చేబ్రోలు, కళ్యాణ కటకం, కొండపూరు, తర్వాత నాగార్జునకొండ మొదలైన చోట్ల దొరికిన రోమన్ నాణ్యాలు ఆంధ్రదేశం రోమన్లకు వాణిజ్యం సాగినట్లు లాభాలు గణించడానికి నిదర్శనం. ఇటు సైడు ఇప్పుడు యాక్చువల్గా మనము రోమన్లతో వ్యాపారం చేస్తున్న నిదర్శనం అంటే నెల్లూరు, వినుకొండ, చేబ్రోలు, ధాన్యఘటకం, కొండాపురం, నాగార్జునకొండ మొదలైన చోట్ల దొరికిన రోమన్ నాణ్యాలు ఇవి ఆంధ్రదేశంలో దొరికినాయి. ఓకే. లాభాలు గణించడానికి కూడా నిదర్శనం. యాక్చువల్ కూడా భారతదేశంలో రోమన్ నాణ్యాలు దొరికినాయి అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ నెల్లూరు, వినుకొండ, చేబ్రోలు, ధాన్యఘట్టం ఇక్కడ రోమన్ నాణ్యాలు దొరికినాయి. కాబట్టి ఇద్దరికి మనము ఉదాహరణ తీసుకుంటాం. రోమన్లకు వాణిజ్యం సాగించు లాభాలు గణించడానికి ముఖ్య నిదర్శనం అల్లూరు శాసనం. అల్లూరు శాసనం చాలా ఇంపార్టెంట్. అల్లూరు శాసనం ఎప్పుడు వేసినారు? 2వ శతాబ్దంలో వేసినారు. 2వ శతాబ్దం. యోన దివ్యను పేర్కొన్నది. ఇవన్నీ దీని గురించి అల్లూరు శాసనం కూడా పేర్కొంది. ధాన్యఘట్టకం, నాగార్జునకొండ మొదలైన చోట్ల రోమన్ స్థావరాలు ఉన్నట్లు ఇక్కడ ధాన్యఘట్టకం, నాగార్జునకొండ మొదలైన చోట్ల రోమన్ స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారంట. ఆంధ్రదేశంలో రోమన్ నాణ్యాలు రోమన్ స్థావరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే ధాన్యఘట్టం, నాగార్జున చోట ఏర్పాటు చేసుకున్నారు. అచ్చట బౌద్ధ నిర్మాణం రోమన్ జోక్యం చేసుకున్నట్లు తాత్కాలికంగా తెలుస్తుంది. ఇంకా సాంఘిక పరిస్థితులు ఏ విధంగా చూడే శాతవాహనుల యుగంలోని ప్రజల్లో అత్యధిక సంఖ్యలో గ్రామాలు నివసిస్తున్నారు. అది కామనే. శాతవాహనుల కాలంలో అత్యధికులు గ్రామాలు నివసిస్తున్నారు. అయితే పరిశ్రమలు, వాణిజ్యం పెంపొందం వల్ల పెక్కు నగరాలు వెలిచాయి. అంటే ఈ పరిశ్రమలు, వాణిజ్యం పెరగడం వల్ల పెక్కు నగరాలు కూడా వెలిసినాయి. పల్లెలు, టౌన్లు శాశ్వతమైన నీటి వనరుల సమీపంలో నిర్మించుకునేవాళ్ళు. కరెక్టే. పంట పొలాలు, తోటలు గ్రామాలను పరివేషించి ఉండేటివి. నగరాల చుట్టూ ప్రహారాలు కూడా ఉండేటివి. ఇండ్లలో రకరకాల శిల్పాలు ద్వారా తెలుస్తుంది. 2-3 అంతస్తుల భవనాలు కూడా ఉండేటివి. ఓకే. సామాన్య ప్రజలు పూరి ఇండ్లలో నివసించేవాళ్ళు. ఓకే. గోడలు తగ్గట్టు భాగాలలో
ఇతిహాస పురాణాలను చిత్రీకరించారు. ఓకే. శాతవాహనుల కాలంలో నాటికి సమాజంలో వర్ణ విభజన స్థిరమైన సూచకలు లేదు. అంటే చూడు, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఏమి వర్ణ వ్యవస్థ లేదంట. శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ లేదు. మెయిన్ బిట్టు, శాతవాహనులు ఏ విధంగా ఉండదు, శాతవాహన వర్ణ వ్యవస్థ లేదు. గౌతమపుత్ర శాంతక వర్ణ శాకర్యాన్ని నిలిపివేసిన చెప్పుకున్నాడు. ఏమి శాతవాహన వర్ణ వ్యవస్థ నిలుపుదని చెప్పుకున్నాడు. అయినాను శాక యవ్వన పల్లవాది విదేశుల రాక వల్ల జైన బౌద్ధ ప్రభావం వల్ల వర్ణ ధర్మాలు కట్టుదిట్టుగా లేవని చెప్పొచ్చు. శాక యవ్వన నాయకుల్లో బౌద్ధులు హిందువులు కూడా ఉన్నారు. భారతీయ నామం ధరించి ఆచార్య వ్యవహారాలను అనుసరించి భారతీయులు అన్నారు. నాసిక్ శాసనాల్లో ఇంద్రదత్త, ధర్మదేవ, తర్వాత ధమ్మరక్షత పేర్లతో యవ్వనులు కనిపిస్తారు. ఇది ఇంపార్టెంట్. నాసిక్ శాసనంలో ఇంద్రదత్త, ధమ్మదేవ, ధమ్మరక్షిత పేర్లతో యవ్వనులు కనిపిస్తారంట. యవ్వనులు ఇవి శాతవాహన శాసనాల్లో ఇంద్రదత్త, ధమ్మదేవ, మళ్ళా ధమ్మరక్షిత పేర్లతో యవ్వనులు కనిపిస్తారు. పాహిని ఒక కూతురు క్షత్రమిత్ర, అల్లుడు శాపానుని కూతురు తక్షమిత్ర, అల్లుడు వృషభదత్తుడు, కర్తమాక వంశంలో సుప్రసిద్ధుడు రుద్రదేవుడు ఏమో కర్తమాక వంశస్థుడు. ఇది ఇంపార్టెంట్. దక్షమిత్ర వృషభదత్తులు బ్రాహ్మణులకు అనేక దానాలు చేసినారు. వీరితో స్థానిక రాజ్య వంశాలు వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఓకే. ఈ విధంగా శస్త్ర జీవునైన విదేశీయులు నాటి బ్రాహ్మణ మతంలో సంస్కృతం అగ్రగణ్యులుగా బ్రాహ్మణ క్షత్రులకు అంగీకరించి వారి సహాయతలను పడినట్లు కనిపిస్తుంది. శాక శాంతకర్ణి, క్షత్రప శాంతకర్ణి అనే పేరు శాక వంశస్థులు విలీనమైనారు. ఓకే. నాటి బ్రాహ్మణులు వైదిక విద్యల అభ్యసించి వైద్య కర్మాలు చేయడంలో సామర్థ్యం వహించారని నాన్నగఢ్ శాసనం చెప్తుంది. అప్పుడు ఈ బ్రాహ్మణులు వైదిక విద్యల అభ్యసించి వైదిక కర్మాలు చేశారని ఏం చెప్తుంది నాన్నగఢ్ శాసనం తెలుపుతుంది. ఏదేమైనా నాటి శాసనాల్లో బ్రాహ్మణుల ప్రసక్తి ఎక్కువ కనిపించదు. గౌతమి పుత్రుడు విజయవ కుటుంబ విరుద్ధముడని చెప్పుకున్నాడు. గౌతమిపుత్రుడు ద్విజయ కుటుంబ విరుద్ధుడని చెప్పుకున్నాడు. కానీ అతడు బ్రాహ్మణులకు చేసిన దానమేమి కనిపించవు. అతని మంత్రి కూడా శివగుప్తుడు బ్రాహ్మణుడు సమాజంలో అత్యధికంగా పోషించే నిదర్శకులు లేవు. ఎవరు? శివగుప్తుడు. గౌతమిపుత్ర శాంతకర్ణి యొక్క మంత్రి ఎవరంటే శివగుప్తుడు. గౌతమిపుత్ర శాంతకర్ణి యొక్క మంత్రి ఎవరంటే శివగుప్తుడు. బ్రాహ్మణులు సమాజంలో అత్యధికాన్ని పొందిన నిదర్శనం లేవు. వణిజులు సంఘాలుగా ఏర్పడి దేశీయ విదేశీ వాణిజ్యం సాగించినారు. వాణిజ్య సంఘాన్ని నాయకుడు శ్రేష్ఠి. ఈ శ్రేష్ఠి తర్వాతే శెట్టిగా మారింది. అంటే శెట్టి అని సంబోధించారు. దాని తర్వాత సంబోధించారు. మనుజులు బౌద్ధం వల్ల అనేక గుహపతులు చైత్యాలు నిర్మించినారు. నగర పాలన నిగముల ద్వారా వైశ్యుల ప్రముఖ పాత్ర వహించారు. వైశ్య వర్ణకులు ధనిక వర్గానికి చెందిన వాళ్ళు. ప్రభుత్వంలో మంత్రి, సేనాధిపతి, రాష్ట్ర పాలకుల ఉన్నత పదవులు లాగించేవారు. వైశ్య వృత్తి వాణిజ్యం. తర్వాత నవలంబించిన క్షత్రులు లేకపోలేదు. శత్రువర్ణంలో హలిక, కొలిక, గోపాల, వధిక, వడ్రంగి, గోపాల, కొలిక, తర్వాత కుమ్మర, కులార, కొలిక మొదలైన వృత్తుల తర్వాత కాలంలో కులాలుగా పొందారు. కుటుంబం అనేది సమిష్టిగా ఉండేది. కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థానడం చేసేవాళ్ళు, దానాలు చేసేవాళ్ళు. శాతవాహన కుటుంబ సభ్యులు కాబట్టి ఆలోచించే స్త్రీ సంఘాలుగా కనిపిస్తుంది. అంటే కుటుంబం పితృస్వామ్యంపై ఆధారపడి, అంతే కదా, కుటుంబం అనేది పితృస్వామ్యంపై ఆధారపడింది. అయితే స్త్రీలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. ఇది ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో గౌరవప్రదమైన
స్థానం ఉండేది. నాగనిక, బాలశ్రీ రాజ్య వ్యవహారాల్లో పాల్గొన్నారు. అక్కడక్కడ భర్తల ఉద్యోగ నామాలు భోజికి, సేనాపతి వర్ణించింది ధరించారు. నాటి స్త్రీలు స్వయంగా చేసిన దాన ధర్మాలను బట్టి వారికి కొంత ఆర్థిక స్వతంత్రం ఉంటే సొంత ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. అంటే శాతవాహనుల కాలంలో స్త్రీలకు సొంత ఆస్తి కూడా ఉంది. స్త్రీలు విద్యావంతుల చర్చలలో సభలలో పాల్గొనేవాళ్ళు. వీరు విద్యావంతులై చర్చలు సభల్లో పాల్గొనేవాళ్ళు. గాథ సప్తసతిలోని పెక్కు కథలు, కవిత్రలు రచించారు. సామాన్యుల భర్తలతో పాటు పొలాల్లో, తోటలలో గనుగల చేత పంటల్లో పాల్గొనేవాళ్ళు. అదే ప్రభుత్వంలో బహుభారతం ఉండేది. ప్రభుత్వంలో బహుభారతం కామనే. మాతృ సజ్జలదారులకు దొరక కారణం అయినప్పుడు వివాహ సంబంధాన్ని పవిత్రంగా భావించేవాళ్ళు. వితంతువులు బ్రహ్మచర్యం అవలంబించి నిష్ఠ గణించారు. అమరావతి శిల్పంలోను ఇది ఇంపార్టెంట్ చూడు. అమరావతి శిల్పంలోను గాథ సప్తశతిలోను అనేక నాటి సాంఘిక జీవనం ప్రస్తావిస్తుంది. ఇప్పుడు అమరావతి శిల్పంలోను గాథ సప్తశతిలో అప్పటి సమాజంలో ఏ విధంగా ఉంది అంటే స్త్రీల వ్యవహారం కానీ సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉన్నాయని కానీ కట్టుబాట్ల గురించి కూడాను అమరావతి శిల్పంలోను. మళ్ళీ తర్వాత గాథ సప్తశతి అంటే గాథ సప్తశతి ఎవరు రాసినారు? హలుడు రచించాడు. స్త్రీ పురుష భయములు చాలా తక్కువగా దుస్తులు ధరించేవాళ్ళు. స్త్రీలకు ఎర్రని వస్త్రాల మీద, పుష్పాల మీద మక్కువ ఎక్కువ. ఇది ఇంపార్టెంట్. ఏది? స్త్రీలకు అనేవాళ్ళకి శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. రవిక ధరించేవారు కాదు. స్త్రీ పురుషులు రకరకాల ఆభరణాలు, తలపాకాలు ఉపయోగించేవాళ్ళు. అలంకారాల పట్ల ఎక్కువ మక్కువ. స్త్రీలు జడలు అల్లుకునేవాళ్ళు. కంబలి బంధాలు ఉండేటివి. స్నాన సంబంధ పదార్థాలు పసుపు వాడడం ఎక్కువ. కాళ్ళకు పానారి ఉపయోగించేవాళ్ళు. నాట్యగత్తలు అర్ధమనే మైదపును నాట్యగత్తలు ఏది అరద దళమనే మైపూతను వాడిన ఇది నాట్యగత్తలు ఇది అరదళమం అనే వాడేవారు. నృత్య సంగీతాలు ముఖ్యమైన కాలక్షేపాలు. వీణ, వేణువు, తర్వాత మృదంగం, శంఖం మొదలైన వాయిద్యాలు. అనేక నృత్య భంగిమలు శిల్పాలలో కనిపిస్తాయి. ధనికుల ఇండ్లల్లో చిలక వంటి పక్షులను చిలకల వంటి పక్షులు పంజరాల్లో ఉండేటివి. వాత్స్యాయనుక కామసూత్రంలో హలిక, ఉద్యాన గణగమ, ఘట నిబంధన, మతోత్సవ వంటి పండుగలు ప్రసక్తి ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ వాత్స్యాయనుక కామసూత్ర బుక్లో ఇతను ప్రస్తావించాడు. హలిక, ఉదనగమన, ఘట నిబంధన, మతనోత్సవ వంటి పండుగలు ప్రసక్తి ఉంది. గ్రామ జీవితంలో నిడంబరంగాను, నగర జీవనంలో సుపన్నంగాను ఉండేది. మొత్తం మీద ప్రజలు ఉల్లాసమైన జీవనం గడిచినట్లు సతత్సుండి గ్రహిస్తుంది.